ప్రదీప్ గారు, డోంట్ టేక్ ఇన్ నెగిటివ్. మీరు హీరో మెటీరియల్లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా, లక్కా? అండి మీరు ఓకే, సారీ ప్రదీప్, ఐమ్ టేకింగ్ ద మైక్ బికాస్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐవ్ డన్ 170 ఫిల్మ్స్. యూ కెనాట్ సే ఏ టు జెడ్ హూస్ ద హీరో మెటీరియల్ అండి. ఎవ్రీబడి ఓవర్ ఈజ్ ద హీరో మెటీరియల్. అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే అది యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఈజ్ అ హీరో. సో దానివల్ల మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు ఒక బాడీ బిల్డర్గా కనపడలేదు నేను అడిగే. ఓకే రవి గారు హాయ్ అండి. రవి గారు, hard work, luck, hard work is there, and obviously I've been thinking over few months and all, the love I'm getting and all those things, like even when yesterday I went, there are a lot of talented people like me I've seen, and a lot of them, but this has happened to me. I think it also has God's grace. So it is hard work and God's grace. And more important is that I think people see themselves in me. So when they see the screens, they feel they are the hero. They are acting in it and they are doing the romance. They are fighting. So when they see themselves in me, I'm already a hero. That's it. So thank you. Thank you. I love you. Thank you. Yeah, that's it. Hi Pradeep garu. Hi here. Hi sir. Yes, sir. Advance happy Diwali. Thank you sir. Happy Diwali. ఒక బ్లాక్ బస్టర్ ట్రైలర్, ఓ బ్లాక్ బస్టర్ వైబ్. Sir, seems like you have a lot of fans. I think you have to get up and show hi to everyone. ఓకే సార్. సార్ Yes, sir. కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? Sir, I can understand. మీకు ఆ క్యూట్ అనే పదం ఎందుకు నచ్చలేదు ట్రైలర్లో? Cute and a moment. ఆ క్యూట్ అని అనగానే మీరు ఏంటి క్యూటా Oh, yeah, I'm asking you like ఎందుకు అంత ఫైర్ అయ్యారు? director's dialogue. I'm just telling sir. అంటే క్యూట్ అంటే మీకు ఇష్టపడలేదేమో అని. బట్ Yeah. No. No, I like the word cute. She is cute only. That is director's dialogue. I can't. జోక్స్ అపార్ట్, అంటే యాక్చువల్లీ వన్ ఐ సా దిస్ ట్రైలర్, బట్ లాట్ ఆఫ్ ఇన్ డెప్త్ మూమెంట్స్, ఎమోషనల్ డైలాగ్స్, అండ్ ఇట్ సీమ్స్ దట్ స్టోరీ రివాల్వ్స్ with emotion. Okay. But trailer may be connected to youth. Yeah. But the main core element of the story is revolving around emotions of Yes, the sir. you and around heroine and Yes. extra. Yes. Can you elaborate this something? Sir, it forms the main core plot. So what we thought is that we should not reveal the main crux of the movie because it comes like a twist in the film. So we have just shown the entertainment portion. This entertainment is guaranteed for sure, but we'll have few surprises more which we can't tell now, so that because it is like they'll the essence of it will not be experienced in the theaters. Yeah. So it's more of a deep emotional movie only. Sharath garu, I am very much jealous to see you, sir. ఎందుకు సార్? Because మీరు సార్ వాళ్ళతో మమితా గారు లేదు ఉన్నారు, సార్, రాధికా గారు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారని హీరోస్తో చెప్పారు. సమానంగా నాకు జలస్ అయిపోయింది. రాధికా గారు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా, నేను డౌట్ అయిపోయింది. రాధికా గారు ఇక్కడ ఏమో మీరేం దాచారో లోపల నాకు తెలియలేండి, కానీ మీరు కూడా దాచే ఉంటారు, అది రాధిక గారికి తెలియాలి. బట్ ఎనిహో హీరోలు షర్ట్లెస్గా చూపించడం చూశాను, కానీ మీరు షర్ట్లెస్గా ట్రైలర్లో కనపడడం సర్ప్రైజ్.
లేదు అది కర్ణన్ అయిపోయాను పిక్చర్లో సడన్గా ప్రదీప్ కమ్స్ వితౌట్ అ షర్ట్, నేను ఆ షర్ట్ ఇస్తున్నాను, అది సీన్. రవి గారు సార్ చాలా ఒక సైలెంట్ హిట్తో వస్తున్నట్టు కనిపిస్తోంది ఈ దివాళీకి. షూర్ షాట్ పెద్ద హిట్ సార్. పెద్ద హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు ప్రస్తుతానికి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు ఎస్ మ్యామ్. మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా, థ్రిల్ ఎట్లుంది? ఆ థ్రిల్ చూసారు కదా, ఎట్లా అనిపించింది మీకు? హౌ డు యూ ఫీల్? The vibe was extraordinary, ma'am. Like, what a craze he has. Like, PK fans, yes. So, what a craze he has. I just came to experience that, like, from like shooting, because Anil sir, the co-producer of this movie, used to tell me like you have to experience the vibe coming to Hyderabad and see it. So, I just came for the sake of it, and it was extraordinary. ఓకే. ప్రదీప్ గారు, యువర్ లాస్ట్ 3 ఫిల్మ్స్, లవ్ టుడే కానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం, దే ఇట్ లుక్స్ లైక్ దెర్ ఇస్ ఎ ప్యాటర్న్. యువర్ ఫిల్మ్స్ ఆర్ టార్గెటింగ్ యూత్ అండ్ యూ ప్లే అన్ అండర్ డాగ్ who faces so many problems and insults, and later you redeem, or there is a connection in all the 3 films, like youth centric and how we say it, identifying youth insecurities of the youth. Okay. So what is the plan exactly when you select a script or something like that? That is a very clear plan, sir. When I hear the script, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting, that's it. And I feel the pattern in all the 3 films is entertainment. That is the only pattern I follow. If it is entertaining. In Love Today, yeah, I had a grey shade who turns into a very good person. And in Dragon also, he's not so good, but he realizes his mistakes, he turns into a good person. In Dude, from the start, he's a very good person. So, we are breaking that. And few are saying like, I'm doing romance films, love films, totally. Dragon is not a love film at all. Dragon is a coming of age film. How a person overcomes like 48 arrears is a very different script. So for me, I'm choosing very different stories. The only similarity is entertainment. Yeah. ఈ స్టేజ్ యూత్ నుంచి వచ్చి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు అంటే మీరు తీసే సినిమాలు కూడా మోర్ యూత్ రిలవెంట్గా ఉంటాయి కదా. సో ఈ యూత్కి, మిమ్మల్ని అభిమానించే యూత్కి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్గా? Very deep question, sir. It is like, how can I work hard and dream big, work hard, and whatever you wish will happen if you keep manifesting it. Even if it doesn't happen, not a problem. Life is not only about one thing. It has a lot of things, not only career, not only personal life or anything. There are a lot of roots to it, a lot of deviations, derivations, and everything. I think you just have to enjoy life. Whatever makes you happy, do it. Don't take anyone's advice, is my advice. ప్రదీప్ గారు, యాక్చువల్లీ మీ ఫిల్ము ఎల్ఐకే అది దీపావళికి రావాలి కదా, పోస్ట్ పోన్ చేశారు ఎందుకు? Like, because 2 films are getting released on the same day, it is not good for both the films, sir. So like is releasing on December 18. ఇందులో హీరోయిన్ ఒక మాట ఉంటుంది, బాగుపడితే ఇద్దరం బాగుపడాలా, లేక నాశనం అయితే ఇద్దరం నాశనం కావాలి. Yeah, suits that. అదే అంటే అందులో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్, మమతా బచ్చన్ అండ్ మన Yeah. రాధిక, నేహా శెట్టి. Okay. మనకి అదేరా. Yes, sir. What is the question about? That Mamita tells that dialogue, sir. Mamita. Yeah. ఓకే.